మరికొద్ది రోజుల్లో వృషభ రాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ కాబోతుంది. మానవ జీవితంలో శని అనుగ్రహం, గురు అనుగ్రహం ఉంటే మనకు ఏ అడ్డంకులు ఉండవండి. సంపాదించింది బాగా సంపాదించగలుగుతాం, నిలబెట్టుకుంటాం, బాగా దర్జాగా బ్రతకగలుగుతాం. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చానండి. నేను చెప్తున్నటువంటి ప్రతి విషయం అక్షర సత్యమండి. వృషభ రాశి వారికి కొంత గడ్డు కాలం ఏర్పడబోతుంది. ఎందుకంటే దేవతల గురువు అయినటువంటి బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత 3వ స్థానంలోకి రాబోతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఏలినాటి శని 30 సంవత్సరాల తర్వాత ఏలినాటి శని పట్టుకోబోతుంది. 7.5 సంవత్సరాల కాలం పాటు నష్టాన్ని అనుభవించే అవకాశం. అయినా మనం భయపడకూడదు, బాధపడకూడదండి. ఒక దిక్కు రాస్తారోకు చేస్తున్నారు, మనం ఏం చేస్తామండి? ఒక పక్క దారిని వెతుకొని ఆ దారిని వదిలిపెట్టి ఇంకో దారి నుండి వెళ్ళిపోతే మనకు ఆ సమస్య నుండి మనం బయటపడతాం. అలాగని చెప్పేసి రాస్తారోకు జరిపిస్తున్నారు కదా అని చెప్పేసి అక్కడే నిలబడితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు. అందుకే జూన్ 13వ తారీఖున శని త్రయోదశి నాడు శని హోమం జరిపిస్తున్నానండి. మీరు వీలైతే ఆ శని హోమాన్ని మీ పేరు, గోత్రనామాలు, మీ కుటుంబ సభ్యుల పేర్లందరూ కూడా ఇస్తే నేను శని హోమం జరిపించి శనికి సంబంధించిన వీడియో అనేది కూడా మీకు అందజేస్తాను. అదేవిధంగా 50,000 విలువైనటువంటి అఖండ దైవిక వస్తువులను కూడా ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసంలో పూజించినటువంటి వస్తువులను ఉచితంగానే మీకు అందజేస్తున్నాను. వృషభ రాశి వారు ఇక్కడ అవకాశాన్ని కనుక మీరు మిస్ చేస్తే మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత అధిక జ్యేష్ఠ మాసం, పరాభవనామ సంవత్సరానికి అధిపతి గురువు, అధిక జ్యేష్ఠ మాసంలో మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగడానికి శని త్రయోదశి అనేది కూడా 60 సంవత్సరాలలో ఈ పరాభవనామ సంవత్సరంలో వచ్చేటువంటి మొట్టమొదటి శని త్రయోదశి. ఇది అద్భుతమైనటువంటి శని త్రయోదశి అండి. ఇది కనుక మనం మిస్ చేసుకుంటే మళ్ళీ మన జీవితంలో చూడలేము. కాబట్టి మీ పేరు, గోత్రనామాలు పంపించండి. శని త్రయోదశి నాటి శని హోమం జరిపించుకోండి. ఆ శని అనుగ్రహానికి మీరు పాత్రలవ్వండి.